హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? తెలుగు రాష్ట్రంలో రెండవ తిరుపతి అయినటువంటి ద్వారకా తిరుమల అందరికీ తెలుసు. ఈ ద్వారకా తిరుమలకి అసలు ఆ పేరు ఎలా వచ్చింది? ఇక్కడున్న వెంకటేశ్వర స్వామికి అభిషేకం ఎందుకు చేయరు? కొండపైన ఉన్న శివాలయానికి వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధం ఏంటి? ఇవన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల తర్వాత అంతటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల. భక్తులు ఆర్తితో పిలిచిన వెంటనే నేనున్నాను అని అభయమిచ్చే కోనేటి రాయుడు మన ద్వారకా తిరుమల దీశుడు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని మా గోదావరి వాళ్ళు ముద్దుగా చిన్న వెంకన్న అని పిలుచుకుంటాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూగా వెలిసిన క్షేత్రం మన చిన్న తిరుపతి. ఒకే ఆలయంలో ఇద్దరు మూలమూర్తులున్న క్షేత్రం అన్నమాట. ఈ క్షేత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టెంపుల్ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని ద్వారకా తిరుమల అనే గ్రామంలో ఉంది. ఏలూరు నుండి 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుతీరి ఉన్నారు. ఇది పూర్తి సౌకర్యాలతో కూడిన దివ్య పుణ్యక్షేత్రం. స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రం రాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని భావిస్తారు. ఈ పుణ్యక్షేత్రాన్ని చీమల కొండలో కఠోర తపస్సు చేసిన శ్రీ వెంకటేశ్వరుని స్వయం రూపమైన ద్వారక అనే పేరు మీదుగా ద్వారకా తిరుమల అని పిలుస్తారు. భక్తులు శ్రీ వెంకటేశ్వరుణ్ణి కలియుగ వైకుంఠవాస అని పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు. పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్న మొక్కులు విరాళాలు కొన్ని కారణాల వల్ల అక్కడికి వెళ్ళలేని వారు ద్వారకా తిరుమల ఆలయంలో ఇక్కడే చెల్లించుకుంటారు. ఒకే విమాన శిఖరం కింద రెండు ప్రధాన విగ్రహాలను చూడడం గొప్ప అద్భుతం. ఒక విగ్రహం పూర్తి విగ్రహం, మరొకటి భగవంతుని రూపంలోని పై భాగానికి చెందిన సగం విగ్రహం. విగ్రహ రూపం ఎగువ భాగం ద్వారకా మహర్షిచే స్వయం ప్రతిష్ఠితమైన విగ్రహం. పవిత్ర పాదాలను పూజించకుండా భగవంతుని ప్రార్థనలు పూర్తి కావని పూర్వపు సాధువులు భావించి వైఖానస ఆగమం ప్రకారం భగవంతుని పాదాలను పూజించడానికి విగ్రహం వెనుక పూర్తి విగ్రహాన్ని స్థాపించారు. ఈ ఆలయంలో తిరుకల్యాణోత్సవం సంవత్సరానికి 2 సార్లు జరుపుతారు. ఒకటి వైశాఖ మాసంలో, మరొకటి ఆశ్వయుజ మాసంలో. ప్రతిష్ఠించబడిన ప్రధాన విగ్రహం పూర్తి పరిమాణంతో దర్శనమిస్తుంది. పద్మావతి నాంచారి అమ్మవార్ల విగ్రహాలు అర్ధమండపంలో తూర్పుముఖంగా ఉంటాయి. గర్భగుడిలో స్వయంభూ వెంకటేశ్వర స్వామి ప్రతిమలు కన్నుల పండుగగా దర్శనమిస్తాయి. ఆ కుడివైపు అర్ధమండపంలో తూర్పుముఖంగా మంగతాయారు ఆండాల్ అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమ పూజ చేస్తారు. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయకపోవడం ఇంకొక విశేషం. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామి విగ్రహం కిందనున్న ఎర్రచీమలను కదుల్చుతాయట. ప్రధాన ద్వారం లోపల ఇరువైపులా గర్భగుడికి అభిముఖంగా ద్వారకాముని అన్నమాచార్యుల విగ్రహాలుంటాయి. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం వెంట ప్రహరీని ఆనుకుని 12 మంది అల్వారుల ప్రతిమలు ఉంటాయి. ప్రదక్షిణ మార్గంలో దీపారాధన మండపం ఉంది. ప్రధాన మందిరంలో ఆంజనేయ స్వామి, గరుడ స్వామిల చిన్న మందిరాలు ఉన్నాయి. ప్రధాన ఆలయానికి తూర్పు వైపున యాగశాల, వాహనశాల, మహా నివేదనశాల ఉన్నాయి. 4 దిక్కుల 4 గాలిగోపురాలు ఉన్నాయి. వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలిగోపురం 5 అంతస్తులది. గోపురంలో చక్కని దక్షిణ భారత శిల్పశైలిని దర్శించవచ్చు. గుడి ప్రాకారం చుట్టూ 12 అల్వారుల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. పడమర వైపు పక్కనే తలనీలాలు సమర్పించుకునే కళ్యాణ కట్ట ఉంది. కళ్యాణ కట్ట వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఒక నంది విగ్రహం ఉన్నాయి. ప్రధాన దేవాలయం దక్షిణ భారత వాస్తుశిల్పానికి అద్దం పడుతోంది. పాత ముఖమండపాన్ని నేటి అవసరాలకు అనుగుణంగా చాలా వరకు విస్తరించారు. విశాలమైన ప్రదేశం మొత్తం రాతితో చదును చేయబడింది. యాత్రికులకు కన్నుల పండుగలా కనిపించేలా ఒక క్రమంలో పూల చెట్లను పెంచారు. గుడి ప్రవేశంలో కళ్యాణ మండపం ఉంది. మండపం దాటి మెట్లు ఎక్కే ప్రారంభంలో పాదుకా మండపంలో స్వామివారి పాదాలున్నాయి. పాదాలను నమస్కరించి భక్తులు పైకి ఎక్కుతారు. పైకి వెళ్లే మెట్ల మార్గంలో 2 పక్కల దశావతారాల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. మెట్లకు తూర్పు వైపున అన్నదాన సత్రం, ఆండాల్ సదనం ఉన్నాయి. పడమటి వైపు పద్మావతి సదనం, దేవాలయ కార్యాలయం, నిత్య కళ్యాణ మండపం ఉన్నాయి. ఇక్కడ అత్యంత విచిత్రమైన అంశం కొండ పాము రూపంలో కనిపించడం. అనంత అనే సర్పరాజు ఈ భూ సంబంధమైన సర్పం కొండను స్వీకరించి మల్లికార్జున దేవుడిని కొండపైకి తీసుకువెళ్తున్నాడని పురాణ సంస్కరణను ధృవీకరిస్తుంది.
తోకపై వెంకటేశ్వరుడు ఇలా వైష్ణవం, శైవ మతం రెండింటిని సామరస్యపూర్వకమైన రాజీగా ఒకే స్థలంలో సృష్టించడం విశేషం. ఇవి సంతోషకరమైన విషయంగా భక్తులు భావిస్తారు. చూశారు కదండి! ఇవి మన ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క విశేషాలు. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.